19 ఏళ్ల నుంచి జరుగుతున్న ఆయేషా మీరా కేసుకు సంబంధించి సీబీఐ ఎటువంటి ఆధారాలు లేవంటూ కూడా ఆ కేసును కొట్టివేసింది. అయితే ఈ నిందితులను పట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి అంటున్నారు. ప్రస్తుతానికి దీంతో మనతో మాట్లాడడానికి మహిళా సంఘం నాయకురాలు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ కేసుకు సంబంధించి 19 ఏళ్ళు గడిచి వస్తుంది. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి సీబీఐ కూడా చెప్పేసింది. అంటే ఈ బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదనుకోవచ్చా? మీడియా మిత్రులకి నమస్కారం అండి. నా పేరు సుజాత. నేను స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాను. మహిళల వైపు పనిచేస్తాం జరుగుతుంది. 18 సంవత్సరాల క్రితం ఆయేషా మీరాని హాస్టల్లో చదువుకోవటానికి తను రావటం జరిగింది. ఆవిడ సామాన్య కుటుంబీకురాలు. తల్లిదండ్రులు ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని చదువుకుని మరి మంచి ఉద్యోగం చేసి తన బిడ్డ తనని పోషిస్తుందనే ఆశతోనే ఆ బిడ్డని హాస్టల్లో పెట్టి చదివించటం జరిగింది. అయితే మరి తను ఆ పండుగ టైంలో ఇంటికెళ్ళి వచ్చిన తర్వాత ఆ డిసెంబర్ 27 ఆ ప్రాంతంలో మరి అమ్మాయి చేయబడి గురి కావటం జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయేషా తల్లిదండ్రులు ఎవరైతే ఇవన్నీ కేసులో ఉన్నారో, ఎవరైతే చేశారో వాళ్ళందరి పేర్లు పబ్లిక్గా వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు. ఈ కోనేరు వాళ్ళకి సంబంధించి కానీ, తర్వాత హాస్టల్ వార్డెన్ గురించి కానీ, హాస్టల్లో ఉన్న పిల్లల 3 ఆడపిల్లల గురించి కానీ, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవిడెన్స్ లేకుండా మరి ఆ క్లాతులన్నీ తగలబెట్టేశారు, ఎవిడెన్సే లేకుండా చేసేసారని వాళ్ళు 18 సంవత్సరాల పోరాటంగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళకి ఈరోజు కూడా న్యాయం జరగలేదు. చివరికి చూస్తే ఏం జరిగిందంటే ఎవిడెన్స్లు లేవు కాబట్టి ఈ కేసు కొట్టివేస్తున్నామని మరి సిబిఐ వారు మరి పబ్లిక్గా వాళ్ళు మాట్లాడటం మా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి జరిగిన రోజు ఆ పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళిన టైంలో ఆ ఎవిడెన్సులు మరి లేకుండా ఎందుకు తగలబెట్టేశారని కానీ, నువ్వున్న హాస్టల్లో ఎందుకు జరిగిందని హాస్టల్ వార్డెన్ కానీ, హాస్పిటల్ సిబ్బందిని కానీ, హాస్టల్లో ఉన్న పక్కన వాళ్ళు మీరు పక్కనే ఉన్నారు కదా, అమ్మాయి అరుపులు వినపడలేదా అని కానీ ఎవరిని ప్రశ్నించలేదు. అదొక ఆశ్చర్యం. ఎందుకంటే ఎవరైతే మరి దాంట్లో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళనే మరలా సాక్షులుగా పెట్టింది. ముద్దాయిల్ని సాక్షులుగా పెడితే ఆ బిడ్డకి న్యాయం జరుగుతుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. 18 సంవత్సరాల కాల వ్యవధి ఎందుకు జరిగింది? ఎవిడెన్స్లన్నీ మాప్ చేయడానికి ఇంతకాలం పట్టిందా? 6 నెలల్లో సీసీ ఫుటేజ్ పట్టరండి అంటారు మామూలుగా ఏదన్నా కేసు విషయంలో పోలీసులు. 6 నెలలు సీసీ ఫుటేజీలు దొరకవని వారికి తెలుసు, అయినా అడుగుతారు. 6 నెలల తర్వాతే ఏ కేసు అయినా హ్యాండిల్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే నేను ఆడపిల్లల విషయాల్లో చాలా కేసులు నేను చూశాను. చాలా నిర్లక్ష్యం. చట్టం ఈ బలహీన వర్గాల మీద, ఈ దళిత వర్గాల మీదే మరి ఎలా నిర్లక్ష్యం చూపిస్తుందా? ఈ కేసులో సత్యం బాబు అనే ఒకరిని కూడా 8 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. తాను కూడా కోర్టు ఆదేశాల మేరకు బయటకు వచ్చాడు. తన ప్రమేయం ఏంటని ఇప్పుడు మనం గతంలో నేను ఒక కోనాల రాజా అనే పిల్ల విషయంలో మాట్లాడటం జరిగిందండి. ఆ పిల్లని చెయ్యని నేరాలు ఒప్పించి నిన్ను వదిలేస్తాం ఒప్పుకుంటే నేను జైలు ఎక్కడి నుండి పంపించేస్తామని చెయ్యని నేరాలన్నీ ఇవే మరి పోలీస్ శాఖ వారు అమ్మాయి మీద అన్ని కేసులు పెట్టడం జరిగింది. అలాగే ఈ సత్యంబాబు అనే వ్యక్తిని కూడా మరి ఈ చైన్ నేరానికి బుక్ చేసేసి అతన్ని జీవితం అంతా 10 సంవత్సరాలు జైల్లో ఉంచేసి అతని జీవితం సర్వనాశనం చేసి చివరికి నువ్వు కాదంట వేరే వాళ్ళు ఎవరో ఉన్నారంట, ఇంకా నువ్వు వెళ్ళిపోమని ఎంత నిర్లక్ష్యం మాట. ఈరోజు కూడా ఆ అబ్బాయికి న్యాయం జరగలేదు. అంటే దళితులు అది వీళ్ళకి వెనక ముందు ఎవరు లేని వారిని మాత్రమే మరి వాళ్ళు గుర్తించి వాళ్ళపై ఇలాంటి కేసులు బుక్ చేసి వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు సారీ అండి మీరు కాదంట్లే అని ఒక్క సారీతోటి మరి వాళ్ళని బయటకు పంపడం జరిగింది. వాళ్ళు పోగొట్టుకున్న 10 సంవత్సరాల జీవితకాలం ఎవరు ఇస్తారు? పోలీసు వారి నిర్లక్ష్యం ఎవరో మరి వల్ల మరి బాధితులు ఇన్ని హింసలకు గురవుతే ఎవరు సమాధానం చెప్తారు? మరి మా ఈ జీవితాలు కావా?
మరి అతనికి ఏ విధమైన సహాయం ఎందుకు అందించలేదు? తన 10 సంవత్సరాల కాలం, తన యవ్వన కాలం అంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది, అది చేయని నేరానికి. కన్న తల్లి, ఆయేషా మీరా తల్లి పలానా వాళ్ళు చేశారు అని బాహాటంగా ఆవిడ ఆ ముద్దాయిల పేర్లు చెప్పినా ఎందుకు చట్టం స్పందించట్లేదు? ఎందుకు న్యాయదేవత కరుణించట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఆ బిడ్డకి ఈ రోజున 18 సంవత్సరాల తర్వాత ఆమెకున్న మరి ఆవిడ ఆ ఎముకలు అవన్నీ, ఆ శాంపిల్స్ అన్నీ ఒకసారి సమాధి చేశాక మళ్ళీ తీసి ఎవిడెన్స్ అన్ని తీసుకొచ్చి ఇన్ని 7 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని మరి సాక్ష్యం దొరకలేదని ఈ రోజున తల్లిదండ్రులకు అప్పచెప్తాం జరుగుతుంది. అంటే ఇక్కడ మరి పోలీస్ శాఖ నిర్లక్ష్యమే ఎక్కువగా కనపడుతుంది. వెంటనే మరి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మీడియా ద్వారా సమాజాన్ని. మరి ప్రియాంకారెడ్డి గారు ఆవిడని చేసినప్పుడు వెంటనే మరి గౌరవనీయులు సజ్జనార్ గారు మరి ఆ దళిత యువకుల్ని ఎన్కౌంటర్ చేయటం జరిగింది. మరి అలాంటి ఎన్కౌంటరు ఆయేషా మీరా విషయంలో ఎందుకు జరగలేదని నేను అడుగుతున్నాను. అంటే వాళ్ళు దళిత మరి సామాన్య కుటుంబము, వాళ్ళకి డబ్బు లేని వాళ్ళు, బలహీనులు, తిరగలేరు అని చెప్పి 18 సంవత్సరాలు వ్యవధి తీసుకున్నారా అని నేను అడుగుతున్నాను. సో మరి సత్వర న్యాయం ఎందుకు జరగలేదని నేను అడుగుతున్నాను మీడియా ద్వారా సమాజాన్ని. పోలీస్ శాఖ వారిని అడుగుతున్నాను, న్యాయస్థానాలను నేను అడుగుతున్నాను. రాజ్యాంగం అందరికీ సమానమా అని అడుగుతున్నాను. నిజంగా రాజ్యాంగ హక్కులు మాలాంటి దళితులకు, సామాన్యులకు కూడా మరి వర్తిస్తాయా లేదా అని నేను ఈ సమయం నేను ప్రశ్నిస్తున్నానండి. మరి ఆ పిల్లకి న్యాయం జరగలేదు. అలాగే ఆ పిల్ల విషయంలోనే కాదు, నాకు తెలిసిన మరొక అమ్మాయి విషయంలో కూడా పోలీస్ శాఖ నిర్లక్ష్యం. ఏలూరులో మిలిటరీలో పనిచేసే ఒక అతను అమ్మాయిని మోసం చేసి బంగారం డబ్బులు తీసుకుంటే సుమారుగా 5 సంవత్సరాల నుండి ఏలూరు కోర్టులో కేసు నడుస్తుంది. ఆ అమ్మాయికి కూడా న్యాయం జరగలేదు. వాడు మరి 6గురిని మేము అక్కడ ముద్దాయిలుగా పెడితే ఒక్కరోజు కూడా కేసుకి అటెండ్ అవ్వలేదు. రేపు 9వ తారీఖున కూడా అది వాయిదా ఉంది. సామాన్య వ్యక్తులకి వాయిదాలకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని మరి కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారు, తిప్పుతున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. అంటే రాజకీయ నాయకులకి మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, వాళ్ళు కాలు మీద కాలు వేసుకుని మాట్లాడతారు. వాళ్ళకి స్పందించిన మరి చట్టం మరి సామాన్యుడు వెళ్ళినప్పుడు ఇలా చేతులు కట్టుకుని నాయన సాయం చేయండి అన్నా కూడా ఎందుకు స్పందన రావట్లేదు? ఎందుకు కనికరం కరగట్లేదు? అన్యాయస్తులే మరి బాధితులు వేస్తులే మళ్ళీ ముద్దాయిలుగా చేసి హింసించటం ఇదెక్కడ న్యాయం అని అడుగుతున్నాను. దళిత సంఘాలు కానీ, దళిత నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఈ విషయంలో మరి దళితులకు, బలహీన వర్గాలకు జరిగే అన్యాయాలను గుర్తించి మరి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని, ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. అసలు ఆయేషా మీరా కానీ మరి ప్రత్యూష గారి విషయంలో కానీ అవి పెద్ద పెద్ద నాయకుల బిడ్డలు ఉన్నారు కాబట్టే వీరికి న్యాయం జరగలేదు. అదే ఏ చిన్నవాళ్ళు ఉన్నట్లయితే మరి ఆ రోజున వెనకట్టు జరిగినట్టే జరిగి ఉండేదేమో అని అనిపించింది. మరి ఒక లాయర్ గారు మరి ఆయేషా మీరా గారి లాయర్ గారు మాట్లాడింది నేను విన్నాను. వాళ్ళు మరి కోర్టు ఎవిడెన్స్లు అడుగుతుంది. ఎవిడెన్స్లు గవర్నమెంట్ హాస్పిటళ్ళు ధ్వంసం చేసేసారు. మరి హాస్టల్ వార్డెను రెస్పాన్సిబిలిటీ లేదు. వీళ్ళందరూ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని రక్షిస్తూ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని హింసిస్తూ వచ్చారు. మరి ఇంకా వాళ్ళు ఎంతకాలం పోరాటం చేయగలుగుతారు? సాక్ష్యాలన్నీ తేగలే శక్తి ఉందా? వాళ్ళు తిరగగలే శక్తి ఉందా అని ఆయన మాట్లాడటం జరిగింది. నిజంగానే ఈ సామాన్యుల్ని వాళ్ళు హింసిస్తూ వీళ్ళు తిరగలేరులే, వీళ్ళని ఏమైనా చేయొచ్చు అని మరి చట్టానికి అనిపిస్తుందా? సో నేను ఈ చట్టాన్ని ప్రశ్నిస్తున్నాను. ప్రతి ఒక్కరిని శాఖాపరమైన చర్యలు గట్టిగా తీసుకుని ఉంటే అలాంటి ఆడబిడ్డలకి మరి న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి ఆ తల్లిదండ్రుల కడుపు కోతని మరి ఎవరు తీర్చగలుగుతారు? వాళ్ళు ఎంతో మరి కష్టపడి బిడ్డని చదివించుకున్నారు, ఎంతో బాధలు పడి కూలినాలి చేసుకునే వాళ్ళు మరి డబ్బు ఖర్చు పెట్టగలిగే స్థితిలో లేరు. చట్టం మరి గొప్పవాడి జేబులో చుట్టమైందా?
డబ్బున్న వాడికి రక్షణ కవచంగా మారిందా? మరి సామాన్యులకు చట్టం మరి పని చేయదా అని నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను. మరి అయోషాకి మరి న్యాయం జరుగుతుందని దేవుడి కనికరంతోనైనా మరి తల్లిదండ్రులకి ఓదార్పునిచ్చి ఆయనే సహకారిగా నిలబడతారని నేను అనుకుంటున్నాను. మరి ఆ ముద్దాయిల్లో ఒకడు మాత్రం చేసుకుని మరి అది రూములో లాడ్జీ రూమ్లో అని వారి తల్లి చెప్పింది. దేవుడు ఆ విధంగానైనా శిక్ష వేస్తాడు ఒక్కడికైనా అని ఆ తల్లి వేదనతో మాట్లాడుతుంటే భయమేసింది, బాధేసింది. ఎందుకంటే ఆడపిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు స్పందించాలి ఈ విషయంలో. ఆడబిడ్డలున్న ప్రతి ఒక్కరూ స్పందించాలి, న్యాయం కోసం నిలబడాలని నేను కోరుకుంటున్నాను. అందరినీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఆ బిడ్డ విషయంలో పోరాటం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మాకు సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.